హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు ఎంతో టేస్టీగా నేనైతే చిక్కుడుకాయ పులుసు అయితే చేశాను. చిక్కుడుకాయ కర్రీ ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది వైట్ రైస్లోకి మనకు దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఎలా చేశానో మీరైతే చూసేయండి. అలాగే నచ్చితే అయితే ఒక కామెంట్ చేయండి. నేనైతే చిక్కుడుకాయలు తీసుకున్నాను, ఒక 1/4 కిలో అన్నీ తీసుకున్నాను. ఇలాగైతే చిక్కుడుకాయలన్నీ నేనైతే నీట్గా అయితే ఇలా చూడండి హాఫ్గా అయితే తుంచి పెట్టుకున్నాను. ఇలా తుంచుకుంటే సరిపోతుంది మనకి. ఇలాగైతే శనగిత్తనాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చేసే విధంగా అయితే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అనేది చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా అయితే శనగిత్తనాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా నేనైతే టమాటాలు ఒక 6 తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. వీటిని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. టమాటాలు అయితే ఇలాగా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మనకైతే ఇలాగైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, ఒక ఎర్రగడ్డ అయితే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6-7 అయితే తెల్లగడ్డలు అయితే పైన పొట్టు తీసి అలాగైతే శనగిత్తనాలు అయితే మనం వేయించి పెట్టుకున్నాము కదా, ఇవైతే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డ అయితే వేసుకుంటున్నా. అలాగే తెల్లగడ్డలు కూడా వేసుకుంటున్నా. ఇవి 3 మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇవైతే మిక్సీ పట్టుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు చింతపండు అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే మనమైతే సాంబార్ అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి నీట్గా. నేనైతే వాటర్లో వేసుకున్నాను. ఇలాగా పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ అంతా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే పక్కనైతే నేను ఒక 2 ఎండుమిర్చి, ఒక ఎర్రగడ్డ ఇలా సన్న సన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4-5 రెబ్బల కరివేపాకు ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు తిరగవాత బాగా వేయాలి, లేకుంటే ఇంకా టేస్టీగా ఉండదు. ఇలాగా బాగా అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం చిక్కుడుకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకుని అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా చిక్కుడుకాయలని మొత్తము ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగా టోటల్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు నీట్గా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా రెంటిని కలిపి చిక్కుడుకాయలు టమాటాలు ఒక 5 మినిట్స్ పాటు కొద్దిగా మగ్గనివ్వాలి. అంటే మూత పెట్టాల్సిన పని లేదు. మనము నీట్గా అయితే బాగా గరిటతో ఇలాగైతే కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా, నాకు ఇలా బాగా ఇష్టమని అందుకోసమని ఇలాగైతే నేనైతే వేయించుకుంటున్నాను. మీరైతే అలాగనే సాంబార్ వేసినా సరిపోతుంది. నేనైతే ఇలాగైతే
నీట్గా అయితే అన్నీ కలుపుకొని వేసుకుంటున్నా. సాంబార్ తర్వాత వేసాను. ఫస్ట్ ఇలాగ నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 minutes. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే రుచికి తగ్గట్టు అయితే రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. మనకు ఎంత పడుతుందో అంత చూసుకొని అయితే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక 2 tablespoons ధనియా పౌడర్ వేసుకోవాలి. నేనైతే 1 spoon అయితే వేసుకుంటున్నాను. ఎంత పట్టిందో అంత చూసి అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి మొత్తము. ఇది మిక్స్ అయ్యేంత వరకు. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చాలా వేస్తే మళ్ళీ మనకి స్మెల్ అనేది బాగుండదు. అందుకే కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలాగా మనమైతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసుకొని ఫ్రై చేసుకోవాలి. నీట్గా కింద మాడిపోతుంది కదా మనకి, అందుకు చూసుకొని అయితే నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇలాగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ సాంబార్ అయితే టోటల్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకు వాటర్ ఎన్ని పడతాయి చూసుకొని వేసుకోవాలి. ఇలాగే మూత పెట్టేసి ఒక 10 and 15 minutes నీట్గా అయితే ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. మనకు చిక్కుడుకాయ పులుసు అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలాగే ఒక 15 minutes అయితే నేనైతే వదిలిపెట్టేస్తున్నాను. ఇలా 5 minutes అయిన తర్వాత నేనైతే మూత తీసి నాకైతే రుచికి తగ్గట్టు కారపొడి అయితే వేసుకుంటున్నాను. మిరప్పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మాకైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే 1/2 spoon అయితే యాడ్ చేసుకున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే కొద్దిగా కారం తగ్గించడం మేలు. చూడండి, నేనైతే తగినంత కారం అయితే వేసుకున్నా. చూడండి, ఒక 10 minutes తర్వాత అయితే ఇలాగైతే ఉడికింది. నాకైతే కొద్దిగా చిక్కబడింది కదా, ఇంకా ఒక 5 minutes ఇలాగే పెట్టేస్తాను. ఇంకా కొంచెం చిక్కబడాలని. చూడండి ఎంతో టేస్ట్గా మనకైతే చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. దోశలకు కానీ అండ్ మనకు వచ్చేసి పూరి అండ్ చపాతీలకి అండ్ వైట్ రైస్లకి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే చూడండి, లాస్ట్లో అయితే ఇలాగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది. చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.